హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి శాండ్విచ్ అండి. అయితే మన ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ లేకపోయినా ఉల్లిపాయ, టమాటో అనేవి కంపల్సరీగా ఉంటాయి కదండీ! వాటితోనే ఈరోజు టేస్టీగా మరియు క్రంచీగా ఉండే ఆనియన్ టమాటో శాండ్విచ్, అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చీజ్ చాక్లెట్ శాండ్విచ్, అలాగే సింపుల్‌గా 5 మినిట్స్‌లోనే రెడీ చేసుకునే చిల్లీ చీజ్ టోస్ట్‌ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఈ శాండ్‌విచెస్‌లో చాలా రకాలుంటాయండి. వాటిని డిఫరెంట్ టైప్స్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే. ప్రెజెంట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయకి 2 టమాటాలను తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. చిన్న పిల్లలు తినేటట్టయితే దీనిని స్కిప్ చేసేసేయండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని అన్నింటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఎటువంటి వెజిటబుల్స్ లేకపోయినా ఈ శాండ్విచ్ చాలా చాలా బావుంటుందండి. ఒక్క 10 మినిట్స్‌లోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రంచీగా, టేస్టీగా చాలా బావుంటుంది. మీరొకసారి ట్రై చేసి చూడండి. ఈ శాండ్విచ్‌ని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అలా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న మిక్స్చర్‌ని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకుందాం. ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకున్నానండి. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ 3-4 శాండ్విచెస్‌కి సరిపోతుంది. ఇప్పుడు తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదండీ! దానిని జాగ్రత్తగా పైన మనకెంత కావాలో అంత సర్దుకోవాలండి. అప్లై చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు. ఇక్కడ మీకు చీజ్ అవైలబుల్‌గా ఉన్నట్లయితే చీజ్‌ని కూడా కాస్త చల్లుకోండి. చాలా బావుంటుంది. లేదా ఇలా అయినా కూడా బావుంటుంది. ఈ విధంగా మనకి కావాల్సినంత ఈ మిక్స్చర్‌ని సర్దుకున్న తర్వాత మనకి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండీ! దానిని పైన ఉంచి కాస్త ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు నొక్కి పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ నుంచి పైన నెయ్యిని గానీ, బటర్‌ని కానీ ఈ విధంగా అప్లై చేయండి. పెనం కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచెస్‌ని పెనం పైన ఉంచండి. వీటిని పెనం పైన ఉంచిన తర్వాత పైన ఉన్న బ్రెడ్ స్లైస్‌ని కాస్త నొక్కి పెట్టండి. ఇలా చేత్తో నొక్కినట్లయితే లోపల ఉన్న మిక్స్చర్ ఉంది కదండీ! అది బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు కాస్త నొక్కండి. ఇప్పుడు శాండ్విచెస్ పైన ఒక మూతను ఉంచి 5-10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ అవ్వనివ్వండి. తరువాత మూతను తీసేసి కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని వెనకకి టర్న్ చేసుకోండి. చూసారు కదండీ! శాండ్విచెస్ ఎంత బాగా రోస్ట్ అయినాయో. ఇప్పుడు పైన మరలా మూతను ఉంచి ఇంకొక 5-10 సెకండ్స్ పాటు అలాగే ఉంచినట్లయితే అటు కూడా చక్కగా రోస్ట్ అయిపోతుంది. అంతేనండి. ఆనియన్ టమాటో శాండ్విచ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుందండి. ఈ శాండ్విచ్‌ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు క్రంచీగా, టమాటాలు సాఫ్ట్‌గా, కాస్త పుల్లగా, కాస్త కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం చీజ్ చాక్లెట్ శాండ్విచ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక 4 బ్రెడ్ స్లైసెస్, కొద్దిగా చాక్లెట్ స్ప్రెడ్, అలాగే కొద్దిగా బటర్‌ని తీసుకోండి. ఈ చాక్లెట్ స్ప్రెడ్ అనేది అన్ని మార్కెట్‌ల్లోనూ ఈజీగా అవైలబుల్‌గా ఉంటుందండి. న్యూటెల్లా అని, లేదంటే హెర్షీస్ అని చాలా రకాలుగానే దొరుకుతుంది. లేదంటే మన ఇంట్లోనైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కావాలంటే వీడియోని ఎండింగ్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని పైన దానికి పట్టే విధంగా బటర్‌ని అప్లై చేయండి. ఈ విధంగా బటర్‌ని అప్లై చేసిన తర్వాత పైన ఇంకో లేయర్‌గా చాక్లెట్ స్ప్రెడ్‌ని కూడా అప్లై చేయండి. ఇలా బ్రెడ్ అంతటికి పట్టే విధంగా చాక్లెట్ స్ప్రెడ్‌ని అప్లై చేసిన తర్వాత పైన ఒక చీజ్ స్లైస్‌ని ఓపెన్ చేసి ఉంచండి. మీ దగ్గర ఈ చీజ్ స్లైస్ అవైలబుల్‌గా లేనట్లయితే నార్మల్ చీజ్‌నైనా యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే చీజ్ లేనట్టయితే నార్మల్‌గా ఇలా చాక్లెట్ స్ప్రెడ్ ఉంది కదండీ! దాన్ని అప్లై చేసి టోస్ట్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇలా చీజ్ స్లైస్‌ని ఉంచిన తర్వాత పైన నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండీ! దానిని ఇలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే అండి. ఇది నేను హోమ్‌మేడ్
చాక్లెట్ సాస్ ప్రిపేర్ చేసుకున్నది. అందుకని కాస్త ఫ్లేవర్ కోసం నేనిక్కడ డైరీ మిల్క్ చాక్లెట్‌ని కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేనట్టయితే దీన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు పైన మరొక బ్రెడ్ స్లైస్‌ని ఉంచి క్లోజ్ చేసేయండి. అంతే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇలాగే రెండో శాండ్విచ్‌ని కూడా సేమ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ముందు బటర్ అప్లై చేసి, తర్వాత చాక్లెట్ స్ప్రెడ్‌ని అప్లై చేసి, తర్వాత చీజ్ స్లైస్‌ని ఉంచి, పైన కాస్త మన డైరీ మిల్క్‌ని కాస్త గ్రేట్ చేసి యాడ్ చేసుకోండి. అంతే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. పైన ఇంకొక బ్రెడ్ స్లైస్‌ని ఉంచండి. ఇలా శాండ్విచెస్‌ని రెడీ చేసి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా నుంచి పైన కాస్త బటర్‌ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ అవైలబుల్‌గా లేనట్లయితే నెయ్యినన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బటర్‌ని అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని దానిపైన ఉంచండి. చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు పైన కాస్త నొక్కారంటే ఈ బ్రెడ్ స్లైసెస్ ఇంకా బాగా కాలుతాయండి. ఇప్పుడు మూతను ఉంచి 5-10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ అవ్వనివ్వండి. తర్వాత మూతను తీసి పైన కూడా కాస్త బటర్‌ని అప్లై చేయండి. ఇలా బటర్‌ని అప్లై చేసిన తర్వాత జాగ్రత్తగా ఈ శాండ్విచ్‌ని వెనకకి టర్న్ చేసుకోండి. చూసారు కదండీ చీజ్ చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు మరలా మూతను ఉంచి మరొక 5-10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ అయ్యేటట్టు చూడండి. 10 సెకండ్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి చూసారంటే శాండ్విచెస్ చక్కగా రోస్ట్ అయిపోయి ఉంటాయండి. చూసారు కదా! ఇలా గాని మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చివరిగా చిల్లీ చీజ్ టోస్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక తవా నుంచి పైన కాస్త బటర్‌ని వేయండి. బటర్ కాస్త కరిగిన తర్వాత పైన 2 బ్రెడ్ స్లైసెస్‌ని ఉంచండి. వాటిని అటు ఇటు తిప్పుకుంటూ కాస్త రోస్ట్ అయ్యే విధంగా కాల్చుకోండి. ఇలా అటు ఇటు కాస్త రోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిపైన కాస్త చిల్లీ ఫ్లేక్స్‌ని స్ప్రింకిల్ చేసుకోండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్‌లో మీరు క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చండి. ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత పైన కాస్త గ్రేట్ చేసుకున్న చీజ్‌ని యాడ్ చేసుకోండి. ఇలా చీజ్‌ని ఉంచిన తర్వాత పైన మరొకసారి చిల్లీ ఫ్లేక్స్‌ని చల్లుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా నుంచి పైన కాస్త బటర్‌ని గాని, నెయ్యిని గాని వేయండి. అది కాస్త కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిల్లీ చీజ్ బ్రెడ్‌ని పైన ఉంచండి. ఇలా రెండింటిని ఉంచిన తర్వాత మూతను ఉంచి 5-10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ అవ్వనివ్వండి. 10 సెకండ్స్ తర్వాత చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయి చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయిపోతుందండి. మీరు తప్పకుండా ఈ శాండ్విచెస్‌ని, టోస్ట్‌ని ట్రై చేసి చూడండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.